హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఎర్లీ మ్యాటర్ మ్యాచ్లో మాత్రం మరి సన్ వర్సెస్ చెన్నై అయితే జరగబోతుంది. మరి చెన్నై అంటే జోన్స్బర్గ్కి జరగబోతుంది. మరి ఎక్కడ అంటే సూపర్ ఫోర్స్ స్పాట్ అనేది జరగబోతుంది. ఎవరైతే టాస్ వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. కానీ ఇక్కడైతే ఒకటి రైన్ పడే ఛాన్స్ అనేది ఉంది. ఓవర్లో కుదించి మ్యాచ్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే ఫుల్ మ్యాచ్ అనేది మనమైతే చూడొచ్చు. మరి మొత్తం మీద ఈ గ్రౌండ్ అనేది స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటా 188 మరి అయితే ఉంది. చేజింగ్కి అయితే 162గా అయితే ఇక్కడైతే ఉంది. హైయెస్ట్ అయితే 240 అయితే ఉందని చెప్పచ్చు. మరి మొత్తం మీద టాస్క్ వాళ్ళు ఎక్కువగా బౌలింగ్ అనేది ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు అయితే బ్యాటింగ్ కూడా ఎంచుకుంటున్నారు. కానీ ఒకటి నాకు తెలిసినంత వరకు కూడా చేజింగ్కి చాలా వరకు కూడా ఈజీగా అంతగా ఉండదని అనేది నేనైతే మరి అనుకుంటున్నాను. మరి మొత్తం మీద హెడ్ చూసుకున్నా మూడుగా మరి అయితే ఉంది, సమానంగా అయితే ఉన్నాయని మనం అయితే స్పష్టంగా మనం ఇక్కడ చెప్పాలి. మరి ఇక్కడైతే బలబల్లో చూసుకున్నా మరి సన్ చూసుకున్నా మరి ఇక్కడైతే చాలా వరకు కూడా బ్యాటింగ్ హోమ్ కానీ నౌజీ కానీ చాలా వరకు కూడా ఐఎం బెల్ నుండి కానీ ముగ్గురు నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని చెప్పచ్చు. మరి ఇక్కడ ఇంకోసారి ఏమన్నా ఫైనల్కి వెళ్ళి ఏమన్నా కప్ గెలుచుకుంటే హ్యాట్రిక్ కప్ అనేది వస్తుందా లేకపోతే ఏంటని చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాక్రన్ కానీ సెప్సిస్టన్ నుండి కానీ మరి చాలా వరకు కూడా ఉన్నాయనేది మనం అయితే చెప్పాలి. మరి యాన్సన్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మరి అయితే చెప్పాలి. మరి డాన్సన్ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే చెప్పాలి. ఓవర్స్టీన్ కానీ మరి బౌలింగ్లో గ్రీసన్ నుండి కానీ బౌలింగ్లో వెరీ ఇంట్రెస్టింగ్గానే పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తున్నారా అనేది చెప్పాలి. మాక్రమ్ నుండి అయితే వస్తుంది కానీ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తే చాలా మంచిదని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్లో చూసుకున్న సన్ అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా చాలా అనుకూలంగా ఉంది అనేది మనమైతే స్పష్టంగా నేనైతే మరి చెప్తున్నాను. మరి ఇక్కడ చెన్నై చూసుకున్నా మరి కాన్వే నుండి కానీ మరి డూప్లెస్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ప్లాయ్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. మరి పెరార్ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. మరి బెన్ స్టోన్ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గానే ఆడుతున్నాడు అనేది చెప్పాలి. సెప్లాముల నుండి కానీ చాలా కీలకమైన బౌలర్గా మనం చెప్పాలి. మరి తిహార్ నుండి కానీ మరి పృథ్వీ రాణా నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా మరి అయితే చెప్పాలి. బాగానే రాణిస్తున్నారు, లేకపోతే ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు పృథ్వీ రాణా. అది చూసుకుంటే చాలా మంచిది. గ్రౌండ్ అనేది ఇండియా గ్రౌండ్ కదా, సౌత్ ఆఫ్రికా గ్రౌండ్ అని తెలుసుకొని బాగా ఆడితే చాలా మంచిది. మరి పృథ్వీ రాణా నుండి వస్తే చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. ఇద్దరికి కూడా 50-50 ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి నాకు తెలిసినంత కూడా విన్నింగ్ అవకాశం మాత్రం చెన్నైకి చాలా వరకు కూడా అవకాశం ఉన్నా సరే మరి అవకాశాన్ని మరి వినియోగించుకుంటారా లేకపోతే ఏంటని చూడాలి. మరి ఇది ఫస్ట్ మరి ఈ వీడియోకి 50 నుండి 100 లైక్స్ అనేది ఇస్తారని నేను స్పాన్సర్ అయితే కోరుకుంటున్నాను. కనీసం 50 లైక్స్ అనేది ఇస్తారని నేను స్పాన్సర్ అయితే కోరుకుంటూ మరి మీ ఇంకా మరి బాయ్.